విశాఖ జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీ పాలనను కూటమి నేతలు తుడిచేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహించి మేయర్గా ఉండే గొలగాని హరివెంకట కుమారిని మేయర్ హోదా నుంచి దించేసి కార్పొరేటర్కే పరిమితం చేశారు. వీరు తాజాగా డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ను వదలలేదు. ఆయనను కూడా అవిశ్వాస తీర్మానంతో దించేసి కార్పొరేటర్కే పరిమితం చేశారు. పరోక్ష ఎన్నికలు ఎలా ఉంటాయో, వాటిపై కుల ప్రభావం నిజంగా ఎంతవరకు పనిచేస్తుందో, పార్టీల ప్రభావం ఎలా ఉంటాయో నేటి తరానికి ఈ ఎన్నికలు తార్కాణంగా చెబుతున్నాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యుల మద్దతు లభించింది. దీన్ని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆమోదించారు. 63 మంది కౌన్సిల్ సభ్యులు, 14 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. ఇలా అవిశ్వాస తీర్మానం ప్రక్రియ విశాఖలో చరిత్ర సృష్టించింది. జీవీఎంసీలో 20 మంది యాదవ కార్పొరేటర్లు, 2 యాదవ ఎమ్మెల్యేలు ఉన్న మేయర్గా గొలగాని హరివెంకట కుమారిని కాపాడలేకపోయారు. ఆమె కుర్చీ దిగక తప్పలేదు. ఆమె కుల ప్రస్తావన తెచ్చిన వైఎస్ఆర్సీపీకి తాము సహకరించలేమని కూటమి ప్రజాప్రతినిధులు తేల్చి చెప్పేశారు. అధికారం లేని హోదా ఉండి దేనికని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. గతంలో మేము చెప్పాం, దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని. ఇక్కడ గతంలో ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది. ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం. ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఏ సామాజిక వర్గమైనా ఒకటే, ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీరు తెలుసుకోవద్దంటే, వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు, నేను ఉన్నాను 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను, డమ్మీగా బతకలేక, నువ్వు కూడా వద్దు రిజైన్ చేయమని చెప్పాను. అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన, నీకు ఏం పవర్ ఉంది, నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేశాను. మన కూడా బతికితే పుల్లాగా బతకాలి, లేకపోతే అన్నీ వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే ఇంట్లో కూర్చొని పెట్టారు, పరిపాలన సారెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు. ఎందుకు డమ్మీగా బతకడం కంటే ఒకరోజు పులిగా బతికినా చాలా చెప్పడం. తాజాగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన డిప్యూటీ మేయర్ శ్రీధర్ది అదే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దీన్ని ఇలా ప్రజల ఆకాంక్ష మేరకు గద్దె దించే రోజు వచ్చిందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చెబుతున్నారు. డిప్యూటీ మేయర్గా ఉన్న ఎవరైతే జియాని శ్రీధర్, ఈ రోజు నుంచి ఆయన డిప్యూటీ మేయర్గా ఆ తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోతూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం, ఏదైతే 4 ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు, మద్యం, అలాగే అన్ని రకాల ఒత్తిడి తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈరోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం. మరి మన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందులో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా మేయరు, డిప్యూటీ మేయర్ని పొందడం జరిగింది. కూటమి తరఫున మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నిక కాబోతున్నారు. విశాఖపట్నంకు మంచి రోజులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ నెల ఏప్రిల్ 28న జరగబోయే జీవీఎంసీ మేయర్ ఎన్నికకు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పేరును సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఎన్నికల ముందు ప్రకటించిన నేపథ్యంలో పీలా శ్రీనివాస్కే మేయర్ పదవి ఖాయంగా తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవికి అనేక మంది కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ఉత్కంఠ రేపిన మేయర్ ఎన్నికలో 2 కార్పొరేటర్లతో కూటమికి కీలకంగా మద్దతు పలికిన జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహర్
నాగరా భాస్కర్ రావు డిప్యూటీ మేయర్ కోసం ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఆయనకు ఉన్నతమైన స్థితి కల్పిస్తామని జనసేన విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు. బిందుర్తి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన తమకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని కార్పొరేటర్ శానాపతి వసంత శంకర్రావు టీడీపీ నేతలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. 2 మార్లు కార్పొరేటర్గా, స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేసిన అనుభవాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పేరు కూడా కూటమి నుంచి బలంగానే వినిపిస్తోంది. ఆయనకు డిప్యూటీ మేయర్ హోదా ఇవ్వవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. అవిశ్వాసానికి గురైన గొలగాని హరివెంకట కుమారికి బదులుగా యాదవుల లోటును డిప్యూటీ మేయర్ హోదాతో భర్తీ చేయాలని పలువురు కార్పొరేటర్లు ఒత్తిడి తెస్తున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడు బొమ్మిడి రమణ డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గొలగాని మంగవేణి, మొల్లి హేమలత పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరొకరికి డిప్యూటీ మేయర్ పదవి వరించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.